గీతం భూ దోపిడీపై జీవీఎంసీ కౌన్సిల్లో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ముగ్గురు వైఎస్ఆర్సీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టు మేయర్ ప్రకటించారు. కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండానే మేయర్ వెళ్లిపోయారు. గీతం కబ్జా చేసిన భూములు క్రమబద్దీకరించడానికి ప్రభుత్వం దుష్టపన్నాగం పన్నిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్పొరేటర్లు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఎటువంటి చర్చ జరగకుండానే గీతం భూములకు ఆమోదం తెలిపారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేసి ఏకపక్షంగా గీతం భూములకు ఆమోదం తెలిపారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై దాడికి దిగారు టీడీపీ కార్పొరేటర్లు. కౌన్సిల్లో గూండాయిజం ప్రదర్శించారు టీడీపీ కార్పొరేటర్లు. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడి వీడియోలు బయటకు రాకుండా కౌన్సిల్లో సీసీ కెమెరాలు ఆపేశారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై టీడీపీ కార్పొరేటర్లు దాడికి పాల్పడ్డారు. 10 మందికి పైగా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు తీవ్రంగా గాయపడ్డారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని గాయపడిన కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. విశాఖపట్నం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ దాడిలో గాయపడ్డ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లతో మా ప్రతినిధి సునీల్ మరిన్ని వివరాలు అందిస్తారు. విశాఖపట్నం ఏదైతే గ్రేటర్ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లపై టీడీపీ కార్పొరేటర్లు దాడి చేశారు. దాడిలో గాయపడిన కార్పొరేటర్లు కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎవరు దాడి చేశారు? కూటమి కార్పొరేటర్లు మేయర్ గారి ఆదేశాలతో, మార్షల్స్, కమిషనర్ గారి ఆదేశాలతో పోలీసులు కూడా లోపలికి హౌస్లోకి ఎంట్రీ లేకపోయినా కమిషనర్ గారు పోలీసులు తీసుకొచ్చి మా మీద అందరితో దాడి చేయించారండి. ఎవరెవరు దాడి చేశారండి? మొత్తం కూటమి కార్పొరేటర్లు. గాయాలయ్యాయి? ఇవ్వండి, ఈ చేతికి, ఈ వేళ్ళకి, ఈ కాళ్ళకి. మీ మీద ఎవరు దాడి చేశారండి? పల్లా శ్రీను, గంగల శ్రీను వీళ్ళిద్దరు వచ్చి ముందే ప్లాన్ చేసుకొని వాళ్ళందరూ నిలబడి ఎవరు వస్తారు అని చూసి మా మీద అటాక్ చేసి అది తలకు మీద కానీ కాలు ద్వారా గాయాలు జరిగి. ఎంతమంది కార్పొరేటర్లు గాయపడ్డారు? మొత్తం 10 నుంచి 11 మంది. ఇష్టాసారంగా కార్పొరేటర్స్ మేయర్ పోడియం దగ్గర 15వ ఎజెండా ఆపమని, ప్రభుత్వ భూములు కాపాడమని చెప్తుంటే అక్కడ ఉన్న కార్పొరేటర్స్ అందరూ ఇలా లాగేసి చెయ్యి ఇప్పుడు బాగా పెయిన్ వస్తుంది. యాక్చువల్లీ చూడండి సార్, ఇదంతా గీకేసి రక్తాలు వచ్చినట్టు. ఎంతమంది మీద దాడి చేసి ఉంటారు మేడం? మొత్తం మహిళా కార్పొరేటర్లు అందరిలోని, ఇంకా జనసేన ఫ్లోర్ లీడరు ఆవిడ ఇష్టాసారంగా బూతులు కూడా మాట్లాడారు. ఇంకా సభ్యత సంస్కారం లేదు సార్. మొత్తం రైట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే మేము రైట్ టు స్పీచ్, మాకు మా అధికారం కావాలని మేము అడుగుతున్నా కూడా ఇష్టాసారంగా వాళ్ళు ఇలా దాడి చేస్తున్నారు. దగ్గర కానీ పోలీసుల దగ్గర కూడా వాళ్ళ కార్పొరేటర్లతో కూడా మమ్మల్ని కొట్టించడం జరిగింది. అలాగే మా లేడీ కార్పొరేటర్స్ మీద కూడా ఎలా చేశారంటే రౌడీ మూకలు ఎలా దాడులు చేస్తారో అలా దాడులు చేశారు. మేము అడిగింది ఏంటి, మీరు విశాఖపట్నాన్ని భూముల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. వసంత్ అలాగే జనసేన ఫ్లోర్ లీడర్లు కూడా మా మీద దాడులు చేయడం మొదలు పెట్టారు. ఈ రోజు ఇంత పెద్ద దెబ్బలు తగలడానికి గల కారణాలు ఏంటి అంటే మేము ప్రభుత్వ భూముల్ని కాపాడుతున్నామని ఒక్క ఉద్దేశానికి మా అందరి మీద దాడులు చేస్తారా? మీరు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ కోసం ఏమైనా గవర్నమెంట్ అనేది ఉన్నది? ఈ గవర్నమెంట్ ఎలాగైనా ప్రవర్తించేది? మా అందరం మేము అడిగేది ఏంటి, ఈ రోజు బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి అందరం కూడా వచ్చి మేము అడిగింది ఏంటంటే ప్రభుత్వ భూముల్ని కస్టోడియన్స్ కి మేము ఉన్నా తప్ప ఆ భూములు మీరు ఆక్రమించడానికి గల కాదు. గౌరవప్రదమైన పదవిలో ఉండి ఎంపీగా ఉండి కూడా నా జీవనంలో ఉంది గవర్నమెంట్ భూమి నాకు ఇచ్చేయండి అని చెప్పి అడగడం చాలా తప్పు. అలాగే మా కార్పొరేటర్ల మీద కూడా ఈ అంశాన్ని మాకు తెలియకుండానే ఆమోదించడం కూడా తప్పు.
మినిట్స్తో కూడా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే మీరు నిజంగా అన్నిటినీ ఆమోదించినట్టయితే మాకు మినిట్స్ ఇవ్వండి. మీరు ఆమోదించింది ఏది మాకు చూపించండి. ఈరోజు మా కార్పొరేటర్లు ఎంత పెద్ద దెబ్బలు తగిలి రోడ్ల మీద ఇలాగ ఇబ్బందులు పడేటట్టు చేసిందిగా మీ గవర్నమెంట్ కాదా? మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మేము అందరం లేకుండా మీరు ఆమోదం ఎలా చేస్తారు? మాకు చూపించండి. మాకు మినిస్ట్తో సహా మొత్తం అన్ని కూడా చూపించి మీరు ఆమోదాన్ని నిజంగా విశాఖపట్నం ఆస్తులు కాపాడాల్సిన మీరు జీవీఎంసీ కూడా మేము మా ఇష్టారాజ్యం చేస్తాం, మేము మా భూములు ఎలాగైనా ఎవరికైనా దారాదత్తం చేస్తాం అనే మాట అంటే ఇంతకన్నా వైసీపీ ప్రభుత్వం ఇంతకన్నా పెద్ద ధర్నాలు చేస్తుంది, ఇంతకన్నా పెద్ద ఉద్యమాలు చేస్తుంది ప్రభుత్వ భూములు కాపాడడానికి. అయితే ప్రధానంగా చాలా మంది కార్పొరేట్లకి గాయాలయ్యని దీనిపై కేసులు కూడా నమోదు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కేవలం రాజుతో సునీల్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.